రత్నభాండార్ రహస్యం రేపు వీడనుంది. దాదాపు 4 దశాబ్దాల తర్వాత రత్నభాండార్ తలుపులు రేపు తెరుచుకొనున్నాయి. ఒడిశాలోని పూరి జగన్నాథ స్వామి ఆలయంలో రేపు శ్రీ క్షేత్ర రత్న భండాగారాన్ని తెరిచేందుకు ప్రభుత్వ ఏర్పాట్లు చేస్తోంది. రేపు రత్న భాండాగారంని తెరవాలని సోమనాథ్ కమిటీ సూచించింది. రత్న భాండాగారంలో లక్షల కోట్ల సంపద ఉందని భక్తులు భావిస్తున్నారు. అసలు పూరి జగన్నాథుని గదిలో సంపద ఎంత? రత్న భండార్లో విష సర్పాలు ఉన్నాయా? ధనరాశులని నాగబంధమే కాపాడుతోందా? రత్న భండార్ని ఇన్నాళ్ళు తెరవనిది అందుకేనా? అసలు నాగబంధం తెరుచుకుంటుందా? అన్ని ప్రశ్నలే. రత్న భండార్ రహస్యం ఇదే అంశంపై చర్చిద్దాం. ఇప్పుడు మనతో పాటు చర్చలో పాల్గొనేందుకు అన్నదాన చిదంబరం గారు, బంగారయ్య శర్మ గారు సిద్ధంగా ఉన్నారు. వారి ఇరువుతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. నమస్కారం అమ్మా. ముందుగా బంగారయ్య శర్మ గారు, ఎన్నో విషయాల గురించి మనం ప్రతిసారి చర్చిస్తూ ఉంటాము ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించి. ఈరోజు పూరి జగన్నాథుని రత్న భాండాగారం గురించి మాట్లాడుకోబోతున్నాము. అయితే అసలు మొత్తం ఇదే చర్చ, మనమనే కాదు ఎక్కడ చూసినా కూడా ఎవరు మాట్లాడుకున్న దీని గురించే. అసలు అందులో ఏముంది, ఎంత ఉంది, ఎందుకు ఆ గదిని ఓపెన్ చేయాలంటే భయపడుతూ ఉంటారు, ఏం జరగబోతోంది, ఇలా అన్ని ప్రశ్నలే ఉన్నాయి. సో వాటన్నింటికి మీ దగ్గర నుండి సమాధానాలు వినాలనుకుంటున్నాము. మీకు తెలిసిన విధంగా చెప్పండి. చాలా విశేషమైనటువంటి రోజమ్మ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా బలభద్రాభ్యాం జగన్నాథాయ మంగళం. చాలా విశేషమైనటువంటి ప్రక్రియ. సాధారణంగా పూర్వం నుంచి సంపదలన్నీ మన గుళ్ళో దాచిపెట్టుకునే అలవాటు ఉండేది. అందుకనే ఏ తురుష్కులు వచ్చి దాడి చేసినా, ఇతరులు వచ్చి దాడి చేసినా మన గుళ్ళల్లో ఉండే ఆదాయం కోసమే గుళ్ళ మీద దాడి చేసి ప్రత్యేకంగా ఇటు మతం మీద ఉండే ద్వేషము, అటు సంపదని కొల్లగొట్టాలి అని కొల్లగొడుతూ ఉండేవారు. అందులో భాగంగా అనంత పద్మనాభ స్వామి దగ్గర విశేషమైన చూసాం. సోమనాథ్లో 17 సార్లు కొల్లగొట్టుకొని వెళ్ళిపోయారు. ఇలా అనేక క్షేత్రాల్లో కొల్లగొట్టారు. అయితే పూరి జగన్నాథ క్షేత్రానికి ఒక విశేషం ఉంది. ఆ క్షేత్రంలో ఉన్నటువంటి సంపద కొంచెం జాగ్రత్తగా లోపల కాపాడబడింది. మాళిగల లోపల కింద, దేవాలయానికి కింద 2 భాగాలుగా ఉంటుంది. ఒక భాగం అంతా కూడా ఎప్పుడూ వాడనటువంటి సంపద, 1200 సంవత్సరాలకి పైబడి ఉన్నటువంటి సంపద అంతా కూడా దాచిపెట్టబడి ఉంటుంది. ఇంకో పక్క నుంచి చాలా విశేషంగా స్వామివారి యొక్క నిత్యము వాడేటటువంటి వస్తువుల్ని ఒక భాగంలో, పై భాగంలో పెడతారు. ఇలా 2 భాగాలుగా దీన్ని విభజించటం. అయితే కింద ఉన్న భాగం 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకి ఒకసారి తెరవడం, మళ్ళీ అంతా శుభ్రంగా ఉంచడం, పెట్టేయడం అనే సంప్రదాయం ఉంది. కానీ 1978లో ఆఖరిసారిగా ఒకసారి దాన్ని లెక్క పెట్టడం, ఆ లెక్క పెట్టినటువంటి సంపదలో కొన్ని లెక్క పెట్టలేక వదిలిపెట్టేశారు. ఒక 14 దాకా. 78లో దీన్ని ఓపెన్ చేసినప్పుడు 70 రోజుల పాటు లెక్క పెట్టారమ్మా. అంటే మనం సంపద ఎంత ఉందో లెక్కేసుకోవచ్చు. 70 రోజులు పట్టింది దీన్ని లెక్క పెట్టడానికి. అలా 70 రోజుల పాటు లెక్క పెట్టినటువంటి సంపదని మొత్తాన్ని తీసుకొని మళ్ళీ జాగ్రత్తగా పెట్టారు. పూర్తిగా లెక్క పెట్టలేదు, దీని యొక్క పూర్తి ఇదిని మాకు చెప్పలేదు అని చెప్పి 1978 నాటి రిపోర్ట్కి 12,801 భరీల బంగారము, 22,153 భరీల వెండి చాలా విశేషంగా ఉంది. 1500 సంవత్సరాలకి పూర్వము నుంచి ఈ సంపద అనేటటువంటిది మొత్తము కూడా అక్కడ నిక్షిప్తమై ఉంది అని చెప్తూ అనేకమైనటువంటి వజ్రాలు, వైఢూర్యాలు, తెంపులు, రత్నాలు, గోమేధికాలు, పుష్యరాగాలు, అనేక స్వర్ణాభరణాలు, వెండి ఆభరణాలు, వీటన్నిటినీ పొదిగినటువంటి విలువైన రాళ్లతోటి పొదిగినటువంటి దాన్ని మొత్తాన్ని జూలై 14వ తారీఖు నాడు ఓపెన్ చేయాలి అనేటటువంటి నిర్ణయానికి వచ్చారు. ఒక 5 కర్ర పెట్టెల్లో, పెద్ద పెద్ద భోషాణం లాంటి కర్ర పెట్టెల్లో ఈ సంపద మొత్తము కూడా నిక్షిప్తమై
దాంట్లో పెట్టబడి ఉంది. విశేషం ఏంటంటే ఇవాళ్లే 4 ద్వారాలని మనకి ఇప్పుడే ఈ ఆషాఢంలోనే 4 ద్వారాలు తెరవడమైంది జగన్నాథుడి దగ్గర. ఈ 4 ద్వారాలకి 4 పేర్లు ఉన్నాయి. సింహద్వార, అశ్వద్వార, వ్యాఘ్రద్వార, హస్తి ద్వారాలు అని. అంటే సింహము, గుర్రము, పులి, ఏనుగు అనేటటువంటి 4 ద్వారాలని తెరిచి ఒక 500 కోట్ల రూపాయలు దీని డెవలప్మెంట్ నిమిత్తము ఇప్పుడు కొత్తగా వచ్చిన బీజేపీ సర్కార్ ఇవ్వడము, నెక్స్ట్ ఫైనాన్షియల్ బడ్జెట్ లో నుంచి అది వాడుకోవచ్చు అనే మాటని చెప్పడం జరిగింది. కానీ లెక్క పెట్టినటువంటి 14 ఆభరణాలు ఏమైనాయి, వీటిని కొలవలేదు అనే దాని వల్ల అనుమానాలు, సందేహాలు వచ్చి ఒరిస్సా హైకోర్టులో వేస్తే హైకోర్టు లెక్కించాలని చెప్తే మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించి ఖచ్చితంగా దీన్ని లెక్కించాల్సిందే అని చెప్పేటప్పటికీ 2019 ఏప్రిల్ 6వ తారీఖున 13 మందితోటి అధ్యయన సంఘం వేశారు. కానీ అప్పట్లో తాళం చేయి దొరకలేదు. తాళం చేయి లేక వాళ్ళు కిటికీల్లో నుంచి చూస్తే అయ్యో ఇదంతా పాడైపోయి ఉందే, ఈ పాడైపోయి ఉన్నటువంటి ఈ మొత్తం సన్నగా నీళ్లు కారుతున్నాయి అని ఏఎస్ఐ టీముని పిలిచి ఆ ఏఎస్ఐ టీం తోటి పూర్తిగా మరమ్మతులు చేయడం కోసం అంతా సంసిద్ధం చేశారు. అదే విధంగా ఈ సంపద ఎక్కడ దొరుకుతుంది అన్నప్పుడు ట్రెజరీలో మనకు అక్కడ కలెక్టరేట్ ట్రెజరీ ఉంది. ట్రెజరీలో డూప్లికేట్ తాళాలు ఉన్నాయి. బీజేపీ కేవలం జగన్నాథ క్షేత్రం మీద జరుగుతున్నటువంటి దాడినే నవీన్ పట్నాయక్ గారి మీద ప్రత్యేకంగా చూపిస్తూ వాళ్ళు ప్రభుత్వంలోకి రావడం జరిగింది. అందుకనే 4 ద్వారాలు తెరిచారు. ఇప్పుడు ఒక 16 మందితోటి కూడినటువంటి కమిటీని దీనికి వేయడం జరిగింది. విశ్రాంత న్యాయవాది విశ్వనాథ్ రథ్ అనే ఆయన అధ్యక్షతన ఒక 16 మంది కమిటీని దీని మీదకి మొత్తం సిఫార్సు చేయడం, దాన్ని తెరవడానికి ఆ కమిటీ సిఫార్సు మేరకు సంసిద్ధమయ్యారు. కానీ లోపలికి ఎంతమంది వెళ్తారు, ఎంతమంది వెళ్ళగలరు అనే విషయం ఇప్పటికీ తెలియదు. భయంకరమైనటువంటి అనేక రకాల జాతుల పాములు అందులో ఉన్నాయి. కింకోబ్రా దగ్గర నుంచి అనేక జాతుల పాములు లోపల ఆ నగలను రక్షించడానికి ఉన్నాయని, కాబట్టి ఎవరెవరు వెళ్తారు, అసలు ఎప్పుడు వెళ్తారు, అప్పటిదాకా మాత్రం ఇప్పుడే దాన్ని లెక్క వేయగలరా అంటే ఇప్పుడే లెక్క వేయలేమని వాళ్ళు కూడా చేతులు ఎత్తేశారు. దీన్ని లెక్క వేయడం కోసం దీన్ని మళ్ళీ ఇక్కడి నుంచి ఒక బాగా నిగూఢమైన ప్రదేశంలోకి, బాగా రక్షణతోటి ఉన్నటువంటి ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ లెక్కించడం జరుగుతుంది. అప్పటిదాకా ఈ సభ్యులందరూ కూడా శాకాహారంతో ఉంటారు అని చెప్పారు. 1985లో కూడా ఒక్కసారి దీన్ని తెరిచారు కానీ లెక్కించడం అనేటటువంటిది కుదరలేదు. 85 తర్వాత మళ్ళీ ఇప్పుడే దీన్ని తెరవడం అనేటటువంటి ప్రయత్నం చేయడం. కానీ భయంకరమైనటువంటి విష సర్పాలు ఉంటాయి అనే విషయాన్ని అక్కడ మనకి ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు. ఈ విషయాన్ని మొత్తాన్ని బయటికి రాబట్టాలి అంటే ఆ నాగబంధము అక్కడ ఉండేటువంటి దాన్ని తీసుకొని ఎలా వెళ్ళాలి ఇవన్నీ కూడా అక్కడ వాటి గురించి కూడా మాట్లాడదాం. బంగారయ్య శర్మ గారు, నాగబంధం ఏంటి, నాగబంధం వల్ల ఏం జరుగుతుంది, ఇవన్నీ విషయాల గురించి కూడా మనం చర్చిద్దాం. ఇక చిదంబరం గారు, మనం కూడా అనేక విషయాల గురించి మాట్లాడదాం. పూరిలో జగన్నాథుని గురించి, అలాగే రత్న భాండాగారం గురించి. అంతకంటే ముందు పూరి నుండి లైవ్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి బాలు సిద్ధంగా ఉన్నారు. బాలు, రేపు కౌంటింగ్ అంటే గదిని ఓపెన్ చేయటం, ఆ లోపల ఉన్న ట్రెజరీని ఓపెన్ చేసి అందులో ఏముంది, ఎంత ఉంది, ఇవన్నీ లెక్కలు జరపబోతున్నారు అని తెలుస్తోంది. అయితే అసలు ఓపెన్ చేయటం అనేది ఒక పెద్ద సమస్య, అక్కడే ఆగిపోతుంది అంతా కూడా. మరి ఏమనుకుంటున్నారు అధికారులు? ఏదైతే పూరికి సంబంధించి జగన్నాథుని భాండాగారాన్ని ఓపెన్ చేయడంలో అయితే ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఒకవైపు సోమనాథ్ కమిటీ 14వ తేదీన ఓపెన్ చేయాలని చెప్పేసి ఇప్పటికే స్పష్టం చేసింది. దాంతోపాటు ఏదైతే డూప్లికేట్ కీ ఉందో డూప్లికేట్ కీకి సంబంధించి ఖజానా, జిల్లాకు సంబంధించిన ఖజానా కార్యాలయం కలెక్టరేట్లో ఉంది. కలెక్టరేట్ ఖజానా కార్యాలయంలో కీ ఉంటుంది. ఆ కీని తీసుకొచ్చి ఓపెన్ చేయాలని చెప్పేసి ఆదేశించారు. ఒకవేళ కీ అక్కడ కూడా అందుబాటులో లేకపోతే దాన్ని బద్దలు కొట్టైనా సరే ఖజానాకి సంబంధించి
తీయాలి. దీంతో ఒక బండాగారం యొక్క లోన ఎంత విలువైన సంపద ఉంది దాన్ని లెక్కించవచ్చు, లోన పరిస్థితులు ఎలా ఉన్నాయి, అసలు లోన ఏం జరుగుతుంది అనే విషయంపై ఒక స్పష్టత వస్తుందని చెప్పేసి అయితే ఇప్పటివరకు సోమనాథ్ దత్ కమిటీ అయితే చెప్పింది. అయితే మరోవైపు అధికారుల్లో కూడా టెన్షన్ ఉంది. అటువైపు అర్చకుల్లో కానీ పూరివాసుల్లో కూడా మరో టెన్షన్ కనబడుతుంది. ఎందుకంటే మొన్న ఇక్కడ నుంచి రథం వెళ్తున్నప్పుడు బలభద్రుని రథం పై చిన్న డ్యామేజ్ జరగడం, దాని కింద ఒకేసారి 8 మందికి తీవ్ర గాయాలు అవడంతో అపశకునాలే వస్తున్నాయి. దీనిపై నిర్ణయం తీసుకున్న తర్వాత అపశకునాలు వస్తున్నాయి. అందుకు వెనక్కి తగ్గాలని చెప్పేసి మరికొంతమంది అయితే కొంత డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఇది రాజకీయ రంగు పులుముకోవడంతో పాటు అటు మేనిఫెస్టోగా కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. బీజేపీ తన మేనిఫెస్టోతో ఎన్నికలకు వెళ్ళి వెనకకి వెళ్ళినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అటు ఏదైతే ఈ బీజేపీ తన మాట నిలిపెట్టుకునేందుకైతే ముందుకు వెళ్తుంది. మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి అర్చక స్వాములు కానీ పండితులు కానీ దీనిపై ఏం జరుగుతుందని అయితే ఉక్తకంగా చెబుతున్నారు. కొంతమంది స్వాగతిస్తుంటే మరికొంతమంది అయితే కొంత వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఇది పూర్తిగా ఏదైతే శాస్త్ర విరుద్ధంగా నాగబంధం వేసిన తర్వాత ఇలాంటి వాటిని చేయకూడదు. నాగబంధం తీయాలంటే దానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక, ప్రత్యేకమైనటువంటి సంబంధించిన శాస్త్రోక్తమైనటువంటి పనులన్నీ చేయాలి. ఇవన్నీ చేయకుండా కూడా అవి తీస్తే దీనివల్ల మరి ఇంకా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. చుట్టుపక్కల ఏదైతే ప్రాంతానికి కానీ ప్రజలకు కానీ నష్టం చేకూరే అవకాశం ఉందని చెప్పేసి అటు కొంతమంది వేద పండితులు చెప్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఖచ్చితంగా దీన్ని తెలిసేందుకైతే ముందుకు వెళ్తున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే చకచకా చదువుతున్నాయి. ఎందుకంటే ఎల్లుండి మళ్ళీ సోమవారం ఇక్కడికే స్వామివారు వచ్చేసే అవకాశం ఉంటుంది, ఇక్కడికే వస్తుంది కాబట్టి ఆ తర్వాత మళ్ళీ టెంపుల్ రష్ చాలా ఎక్కువగా అయిపోతుంది. ఆ టైంలో కుదిరే పనే ఉండదు. ఇప్పుడైతే స్వామివారు గర్భగుడిలో లేరు కాబట్టి గర్భగుడి వెనకాల ఉన్నటువంటి ఆ 3వ గది ఏదైతే ఉందో ఆ గది తెరిస్తే దాని యొక్క బండాగారం యొక్క రత్న బండాగారంలో దాని యొక్క విలువ తెలుస్తుంది, దాంట్లో ఏం జరుగుతుందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన అయితే అటువైపు ఏర్పాట్లు అయితే పూర్తిగా చేస్తున్నట్లు తెలుస్తున్నట్టు ఓవైపు ఏర్పాట్లు అధికారులు చేస్తుండగా మరోవైపు దీనికి వ్యతిరేకించే వాళ్ళు కూడా సాగడంతో కొంత సందిగ్ధ పరిస్థితి అయితే పూరిలో ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. బాలు, రేపు మొత్తం అసలు ఎంతమంది టీంతో వెళ్ళబోతున్నారు, ఎంతమంది అక్కడుండి ఆ గదిని ఓపెన్ చేయబోతున్నారు? అయితే సోమనాథ్ టీం ఇప్పటికే చెప్పింది 16 సభ్యులు ఉన్నటువంటి టీంకి సంబంధించి తాముతో పాటు తాము ఓన్లీ దీని యొక్క డెసిజన్ తీసుకోగలం కానీ వీటిని లెక్కించేటువంటి ఎక్విప్మెంట్ కానీ దాంట్లో లెక్కించేటటువంటి సమర్థత తమ సభ్యుల్లో లేదు. అందువల్ల ఈ యొక్క ఏవైతే లభించేటటువంటి వజ్ర వైడూర్యాలు కానీ నగదు బంగారు ఆభరణాలు కానీ వీటిని లెక్కించేందుకు ప్రత్యేక టీం కావాలని చెప్తున్నారు. అయినప్పటికీ అటువైపు ఆలయకు సంబంధించిన ట్రస్ట్ సభ్యుల నుంచి కూడా కొంత వ్యతిరేకత వస్తున్నట్టు తెలుస్తుంది. ఎవరైతే ఈ ఆలయానికి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే లోనికి వెళ్ళాలి, ఇతర వ్యక్తులు లోనికి వెళ్ళవద్దు, దీనివల్ల కొంత నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పేసి అయితే వారు చెప్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఎంతమందికి ఫైనల్గా అప్రూవల్ ఇస్తారు గవర్నమెంట్కి సంబంధించి అనే దానిపై కొంత ఇంకా సందిగ్ధత వేడాల్సిన అవసరం ఉంది. అనేక విష సర్పాలు ఆ గదిలో ఉన్నాయి అని కూడా ఒక ప్రచారం ఉంది. నాగబంధంతో క్లోజ్ చేయబడ్డది. మరి ఈ నేపథ్యంలో ఎటువంటి ఎక్విప్మెంట్తో వెళ్ళబోతున్నారు? 40 సంవత్సరాల క్రితం 1978లో ఒకసారి ఇక్కడ ఓపెన్ చేసినట్లుగా చెప్తున్నట్టున్నారు. అయితే అప్పటికి 1980కి సంబంధించి 85కి సంబంధించి ఒకసారి వెళ్ళేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయత్నం సంబంధించి కొంత విఫలమైనట్టు చెప్తున్నారు. అక్కడికి తలుపు ఓపెన్ చేసే సమయంలో కీ లేకపోవడంతో పాటు లోన్ నుంచి కూడా భయంకరమైన శబ్దాలతో పాటు కొంత వాటర్ వెళ్తున్నట్టు ఇలాంటి విషయాలు అయితే కొంత తెలుస్తున్నట్టుంది. దీనివల్ల అక్కడ ఏం జరుగుతుందో అనే దానిపై అయితే కొంత సందిగ్ధ నేపథ్యంలో అటువైపు శాక్తోక్తంగా దీన్ని ఓపెన్ చేయాలని చెప్పేసి నాగబంధం తెలిసిన వారి గురించి కూడా కొంత వీటిని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు తెలిసే టైంలో ఒకవేళ విషసర్పాలు ఏమైనా ఉండి అవి దాడి చేసే అవకాశం ఉంటే దానికి సంబంధించి కూడా లైఫ్ సపోర్ట్ సంబంధించినటువంటి అత్యాధునిక వైద్య సిబ్బందిని కూడా సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇప్పటికే భారీ ఎత్తున ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ని అయితే సిఆర్పిఎఫ్ ఫోర్స్ను కూడా ఆలయ పరిసరాల్లోనే ప్రస్తుతానికైతే ఉంచిన పరిస్థితే మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే మనకు కనిపిస్తుందో విజువల్స్లో ఈ ప్రధాన ఆలయంలో ఉన్నటువంటి గర్భగుడిలోని 3వ ఏదైతే గది ఉందో ఆ గది తెరిచేందుకైతే కొన్ని గంటల్లో అయితే దీనిపై అయితే ఒక స్పష్టత ఉంది. ఖచ్చితంగా రేపు తెరుస్తారని చెప్పేసి ఒకవైపు అధికార యంత్రాంగం చెప్తున్నప్పటికీ మరి ఏమైనా ఇబ్బందులు ఏమైనా తలెత్తితే వెనక్కి తగ్గే అవకాశం కూడా లేకపోలేదని చెప్పేసి
స్థానిక ప్రజలు చెప్తున్నారు. బాలు, పాముల్ని పట్టుకునే ఆ మాంత్రికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అలాగే నాగబంధనం విడిపించేందుకు కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వారిని తెలుసుకునే పనిలో కూడా ఉన్నారని తెలుస్తోంది. అటువంటి వారెవరైనా రేపు ఉండబోతున్నారా? ఎస్, ఖచ్చితంగా ఏదైతే నాగబంధం ఉందని చెప్పి స్పష్టంగా చెప్తున్నారో నాగబంధాన్ని ఎలా విడదీయాలి అనే దానికి సంబంధించినటువంటి తాంత్రిక సంబంధించినటువంటి సిద్ధాంతాలతో పాటు ఇటువైపు స్నేక్ క్యాచెస్, ఇప్పటికే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి స్నేక్ క్యాచెస్కి సమాచారం అందించారు. ఈ భారీ పాముల్ని ఎవరైతే కింగ్ కోబ్రా వంటి పాముల్ని పట్టగలిగేటటువంటి స్నేక్ క్యాచెస్ను కూడా సిద్ధంగా ఉంచుతున్నారు. దాంతోపాటు ఈ స్నేక్ బైట్స్ నుంచి కూడా వాటిని కాపాడేందుకైతే స్పెషల్ టీమ్స్తో పాటు యాంటీ వెనమ్ ఇంజెక్షన్స్ ఇవన్నింటిని కూడా దగ్గరే ఉంచేందుకైతే ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బాలు, అంతేకాకుండా రత్న భాండార్ తెలిచే క్రమంలో అక్కడ ఉన్న పూజారులు ఏమంటున్నారు? అక్కడ నిత్యం పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ అనేక ఆధ్యాత్మికవేత్తలు కూడా అక్కడే ఉంటారు. మరి వారంతా ఏం చెప్తున్నారు ఆ పూరిలోని 3వ గదిని తెరవటంపై? అయితే రత్న భాండాగారికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొందరు స్వాగతిస్తుంటే కొందరు అరిష్టం అని చెప్తున్నారు. ఎందుకంటే నాగబంధం వేసి ఉన్నది కావున నాగబంధంతో పాటు అటు మిగిలిన ఏవైతే పాండాలు ఉన్నాయో పాండాల కింద కూడా విలువైనటువంటి వజ్రాలు కూడా ఇవన్నీ నిక్షిప్తం చేసే పైన పూర్తిగా ప్యాక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దశాబ్దాల క్రితం అప్పటి రాజులు తమ యొక్క నిధుల్ని వీటన్నిటిని కూడా స్వామివారికి సమర్పించి దాన్ని ఎవరు కూడా డ్యామేజ్ చేయకుండా వాటిని ఎవరు తీసుకెళ్ళిపోకుండా కూడా పూర్తిగా గదుల్లో రక్షణ కల్పించారు. దీనికి సంబంధించి అటు వేద మాంత్రికలకు సంబంధించినటువంటి తాత్వికవేత్తలతో ఈ బంధాన్ని కూడా ఏర్పాటు చేశారని చెప్పేసి అయితే ఒకవైపు చెప్తున్నారు. మరోవైపు మరికొంతమంది అయితే దీని యొక్క విలువ ఎంత ఉంది, అసలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని మాయమయ్యాయి అనే దానిపై కూడా రాజకీయంగా రంగు పులుముకోవడంతో దీనిపై ఒక స్పష్టత వస్తే మంచిదని చెప్తున్నారు. గతంలో ఒక 1978లో కొన్ని లెక్కలు ఉన్నాయి, ఆ లెక్కల్లో కూడా కొన్ని మిస్ అయ్యాయి అని చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీన్ని ఏదైతే ప్రక్షాళన చేసి అది ఓపెన్ చేసి దాని యొక్క విలువని లెక్కిస్తే పూరి జగన్నాథుడి సంపద ఎంత ఉంది, ఏదైతే పూరి జగన్నాథ ఆలయం యొక్క ఆ విశిష్టత ఏముందనేది ప్రజలందరికీ తెలుస్తుందని చెప్పేసి అయితే మరికొంతమంది చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ బాలు. అనేక ఆలయాల్లో ఇలాంటి రత్న భాండారాలు ఉంటాయి, కానీ ఇక్కడ పూరిలో ఉన్న ఈ రత్న భాండాగారాన్ని ఓపెన్ చేయటం విషయంలో మాత్రమే నాగబంధనం అనే విషయంలో చాలా మంది భయపడుతున్నారు. దీనిపై ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, ఓపెన్ చేస్తే ఏమవుద్ది, చేయకపోతే ఏమవుద్ది అనే విషయాలకు సంబంధించి మరిన్ని విషయాలు ఆధ్యాత్మికవేత్తలతో చర్చిద్దాము. పూరిలో రేపు ఏం జరగబోతోంది అనే అంశానికి సంబంధించి ఇప్పుడు చర్చలో మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త అన్నదాన చిదంబరం గారు. వారితో మాట్లాడదాం. చిదంబరం గారు, నమస్తే అండి. చిదంబరం గారు, మీ ఆడియో మ్యూట్లో ఉంది, ఒకసారి ఆన్ చేయరా? ఎస్, వస్తుంది. చిదంబరం గారు, వింటున్నాము, అంటే దేశంలోని ప్రధాన ఆలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడి అర్చకులు కూడా హెచ్చరిస్తున్నారు, ఈ 3వ గది తలుపు తెరవటం అనేది అత్యంత ప్రమాదకరం, దేశానికే నష్టం చేకూర్చే అంశమని కొంతమంది చెప్తూ ఉండగా ఇంకొంతమంది అందులో ఉన్న ధనరాశులు అన్నీ కూడా దేశానికి ఉపయోగపడతాయి, గదిని ఓపెన్ చెయ్యాలి అని పట్టుబడుతున్న పరిస్థితి. అయితే అసలు గదిని ఓపెన్ చేయాలంటే నాగబంధనం ఉంది, అసలు ఆ నాగబంధనాన్ని విడిపించడం అనేదే పెద్ద సమస్య, అంత సాహసం ఎవరు చేయలేరు అని చెప్తున్న నేపథ్యంలో నాగబంధనం అంటే ఏంటి అనే విషయంపై ఒకసారి చెప్పండి. పూర్వము సంపదల రక్షణ కోసమని కొన్ని శక్తుల్ని ఆవాహన చేసి ఆ రక్షణలో ఉంచేటటువంటి పద్ధతి ఉండేదండి. వాళ్ళకి మంత్రశక్తి ఉండేది, మంత్ర సాధన ఉండేది. ఆ మంత్ర సాధనతో నాగశక్తి, హనుమత్ శక్తిని, అట్లాగే కొన్ని ప్రేతలని కూడా ఆవాహన చేసి వాటితో రక్షణ కలిగించేటటువంటివి కూడా మనకి చరిత్రలో కనపడతాయి. కానీ ఒక విషయం ఏమిటంటే ఇవన్నీ కూడా విశ్వాసంతో ఉన్నటువంటి వాళ్ళు వాటి గురించి ఆందోళన పడేటటువంటి వాళ్ళు వీటిని గురించి చరిత్రలో జాగ్రత్తగా ఉండటము, దాని గురించి ఆలోచనలు ఉంటాయి. కానీ ఇప్పుడు గజనీ మహమ్మద్ ఉన్నాడు, వాడు దండెత్తినటువంటి కాలంలో వాడికి ఇట్లాంటి ఏమి విచక్షణ లేదు, చాలా విచక్షణ రహితంగా దైవ శక్తిని కూడా
ఆలోచన చేయకుండా చేశాడు. దాని ఫలితం వాడు ఎప్పుడు ఎలా అనుభవిస్తాడనేది చెప్పలేం, కానీ తప్పకుండా ఫలితం ఉండి తీరుతుంది. అందులో ఈ పూరి జగన్నాథునిది చాలా విశిష్టమైనటువంటి క్షేత్రం. ఇక్కడ మనకి చూడటానికి విగ్రహాలు సరిగ్గా కూడా ఉండవు, కాళ్ళు ఉండవు, చేతులు సరిగ్గా ఉండవు, ఇట్లా ఉన్నాయేంటి, ఇదేం దేవుడు అని చెప్పి మనకు అనిపిస్తుంది. కానీ దాని వెనకాల చాలా విశిష్టమైనటువంటి చరిత్ర ఉన్నది. ఈ సంపద ఏర్పడటానికి కూడా మనం ఆధునికంగా జరిగినటువంటి సంఘటనలు తెలుసుకున్నాం. బంగారయ్య శర్మ గారు, మన యాంకర్ గారు చెప్పినటువంటి వాటి ద్వారా అసలు ఇంత సంపద ఇక్కడికి ఎలా వచ్చింది అని ఆలోచించుకుంటే దీనికి కారణము ఇంద్రద్యుమ్న మహారాజు ఒక ఆయన ఉండేవాడండి. ఇంద్రద్యుమ్నుడు అని ఒక మహారాజు ఉండేవాడు. ఆయనకి విష్ణుమూర్తి స్వప్నంలో సాక్షాత్కరించాడు. భగవంతుడు ప్రజలని, భక్తులని అనుగ్రహించడం కోసమని తాను విగ్రహ రూపంలో వస్తాను అని చెప్పాడు. ఆ విధంగానే అనేక నిదర్శనాలతో భగవద్ రూపాలు లోకంలోకి వచ్చినటువంటి చరిత్రలు కనపడతాయి. అలాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటిది ఈ పూరి జగన్నాథ క్షేత్రం. ఆ ఇంద్రజుమ్నుడికి స్వప్నంలో విష్ణుమూర్తి కనపడ్డాడు. కనపడి ఏం చెప్పాడంటే, ఒక దారు అంటే ఓ పెద్ద కొయ్య, ఒక చెట్టు భాగము సముద్రంలో కొట్టుకు వస్తోంది, దాన్ని నువ్వు తీసుకుని విగ్రహాలు చేయించి ప్రతిష్ఠించి ఆ రూపంలో నన్ను పూజ చేయవలసింది అని చెప్పి స్వప్నంలో సాక్షాత్కరించి చెప్పాడు. మొదట్లో ఇది నిజము అని చెప్పి అనుకోలేదు, అయినా ప్రయత్నం చేద్దామని చెప్పి వెళ్ళి చూస్తే నిజంగానే ఒక దారు ఆయనకి కనపడ్డది. దాంతో ఏదో విష్ణుమూర్తి చెప్పినటువంటిది యథార్థం కాబట్టి దానికి న్యాయం చేద్దాము అనుకుంటూ ఉండగానే ఒక వృద్ధుడు, ఒక శిల్పి రాజు దగ్గరికి వచ్చాడు. వచ్చి, అయ్యా నేను శిల్పిని, మీకు ఏదైనా పని ఉంటే నేను చేస్తాను అన్నాడు. ఆయన ఆశ్చర్యపడ్డాడు. అంటే ఆ వృద్ధ శిల్పి రూపంలో వచ్చింది కూడా విష్ణుమూర్తే. అది వీళ్ళకి తెలియదు. ఏదో ఒక వృద్ధుడు వచ్చాడు, పోనీ ఈ పని అప్పచెబుదామని చెప్పి ఆ విగ్రహాలు తయారు చేసేటటువంటి బాధ్యతను అప్పచెప్పారు. రాజభవన ప్రాంతంలోనే ఒక పెద్ద గదిని ఏర్పాటు చేసి దానిలో ఈయనకి కావలసినటువంటివన్నీ సిద్ధం చేశారు. ఆయన చెప్పాడు, నేను తలుపులు వేసుకుని ఈ శిల్పాలు సిద్ధం చేస్తాను విగ్రహాలని, ఎవరు కూడా ఈ తలుపులు తీయద్దు అని చెప్పాడు. సరే తలుపులు వేయమని చెప్పాడు. బయట తలుపేసి లోపల ఈయన పనిచేస్తూ ఉండగా ఆ రాణి గారికి ఒక ప్రశ్న వచ్చింది. ఈయనేమిటి ఇంట్లో మెదలకండగా ఆ నిద్రాహారాలు ఉన్నాయా లేవో, తిండి కూడా తింటలేదు, ఈ లోపల ఉండి ఏం చేస్తున్నాడా, బ్రతుకున్నాడా లేదా అని చెప్పి ఆమెకి సందేహం వచ్చి ఆ తలుపు తీయించి లోపలికి వెళ్ళింది ఆమె. ఎప్పుడైతే ఆమె లోపలికి వెళ్ళిందో అక్కడ వృద్ధ శిల్పి కనపడలేదు. శిల్పాలు మాత్రము అసంపూర్తిగా ఉన్నాయి. బలదేవుడు, బలరాముడు, కృష్ణుడు, సుభద్ర, ఈ ముగ్గురికి సంబంధించినటువంటి రూపాలు పూర్తిగా పరిపూర్ణత పొందనటువంటి రూపాలు అక్కడ కనపడ్డాయి. కాళ్ళు లేవు, చేతులు సరిగ్గా లేవు. ఆ విధమైనటువంటి రూపాలను చూసి నేనేదో చాలా అపరాధం చేశాను, ఈ భగవంతుడే సాక్షాత్తు ఈ పని చేయించుకుంటూ ఉంటే వద్దన్నా కూడా వెనకండగా నేను తలుపు తీశాను అని చెప్పి ఆమె చాలా ఆందోళన పడ్డది. మహారాజు గారికి చెప్పింది. ఇదంతా కూడా విష్ణువు యొక్క మహిమ అని చెప్పి వాళ్ళు గ్రహించి ఆయనకి పలు విధాల క్షమాపణలు చెప్పుకుని పరిహారం కోసమని ఆయనకి సకల సంపదలు సమర్పించి ఆయన్ని ప్రతిష్ఠించారు. ఆ రకంగా ఆ ఇంద్రజుమ్న మహారాజు ఇచ్చినటువంటి సకల సంపదలు మరి ఇప్పటికి కూడా ఆ మూడవ ఆ కోశాగారంలో, రత్నాగారంలో ఉన్నాయి అని చెప్పి విశ్వాసము. దాన్ని పరిశీలించేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ కూడా రాజులైనటువంటి వాళ్ళు అలా సమర్పిస్తూ మాంత్రికులైనటువంటి, మంత్రజ్ఞులైనటువంటి వాళ్ళ చేత వీటికి రక్షణ కూడా కల్పించినటువంటి రీతి కనపడుతుంది. అదే ఈ నాగబంధము, హనుమత్ శక్తి, గారుడ శక్తి, ఇటువంటి శక్తులని వాటి రక్షణ కోసమని ఏర్పాటు చేయటం అనేటటువంటిది చూస్తాం. విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళకి అవి నిజంగానే అనుభూతి కలిగిస్తాయి. మరి గజనీ మహమ్మద్ లాంటి వాళ్ళు అవిశ్వాసులైనటువంటి వాళ్ళకి
ఇవి ఆ వేళకి అదృశ్యమవుతా అయి ఉండొచ్చు అని చెప్పి మనం అనుకోవాలి. చిదంబరం ఇప్పుడు ఈ శాస్త్రి గారు, ఒక నాగబంధం- ప్రశ్న. అయితే ఈ చెప్పండి. నాగబంధనం కూడిన ఈ గదిని తెరవాలంటే మహా మాంత్రికులకు కూడా చేత కాదు అని చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఎవరు తెరుస్తారు? ఆ గదిని తెరవాలంటే, ఈ నాగబంధనం విడిపించాలి అంటే ఎవరు అవసరం? గారుడ తంత్రం ద్వారా నాగబంధాలని తొలగించాలి. గారుడ శక్తిని ప్రయోగించటం వల్ల నాగబంధాలు తొలగిపోతాయి, నాగాలు వెళ్ళిపోతాయి. మనకి తెలుసు, రామాయణంలో నాగబంధంతో బంధించడం జరిగింది రామలక్ష్మణుల్ని. అప్పుడు గరుత్మంతుడు వచ్చాడు. గరుత్మంతుడు వచ్చేటప్పటికే ఈ బంధాలు తొలగిపోయాయి. గరుత్మంతుడు అంటే నాగులకి భయం కాబట్టి ఆ విధంగా గరుడ తంత్రాన్ని వినియోగించడం ద్వారా ఈ నాగబంధాన్ని తొలగించచ్చు. ఇది ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో ఆ రకమైనటువంటి ప్రయత్నం జరగాలి. ఆధునికమైనటువంటి పద్ధతుల్లో కనుక దానికి బంధించి ఉంటే ఆ బంధనాలు తొలగించడానికి అనేక రకాల పనిముట్లు, అవకాశాలు ఉండనే ఉంటాయి కాబట్టి చేస్తారు. ఇక్కడ గుర్తించవలసింది ఒక విషయం ఏమిటంటే, ఇదేదో ప్రభుత్వము ఈ సొమ్ముని వినియోగించుకునేటటువంటి ఆలోచనలు మాత్రం చేయతగదు. ఇది భగవత్ సమర్పితమైనటువంటిది. ఏ రకంగానైనా సరే భగవత్ సేవలో వినియోగించుకోవాలి. ఆ ఇంద్రద్యుమ్న మహారాజు, మహారాణి వాళ్ళు అపరాధ పరిహారంగా చెల్లించినటువంటి, ఆయన సేవ కోసమని వినియోగించుకోవటం కోసమని చెల్లించినటువంటి దీన్ని ప్రభుత్వాలు కనుక దుర్వినియోగం చేసి వేటి కోసమైనా సరే వాటిని కనుక వినియోగిస్తే అప్పుడు దాని ఫలితాలు అనుభవించవలసినటువంటి పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి ఇది భగవత్ సంబంధమైనటువంటి సంపదని భగవత్ సేవకే వినియోగించాలి అని చెప్పి ఆ ప్రభుత్వం ఆలోచించటం మంచిది. కొన్ని నిధులు ఇప్పుడు మనకి లంకెమిందులు మొదలైనవి ఉంటాయి, భూగర్భంలో ఉండేటటువంటివి. అట్లాంటి భూగర్భ సంపదలు ప్రభుత్వానికి చేరుతాయి అని చెప్పటము, అలాంటివి ప్రభుత్వాలు హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ ఉండటం చూస్తాం. గాని అవి ప్రజలకి సంబంధించినటువంటివి, దాన్ని ప్రభుత్వం స్వీకరించవచ్చు. ఎందువల్లంటే ఇది కూడా ప్రజా రాజ్యమే కాబట్టి ఎవరికి చెందనివి ప్రభుత్వానికి చెందుతాయి. కానీ ఇది భగవంతునికి చెందినటువంటిది, భగవంతునికి చెందించినటువంటి సంపద అనేటటువంటిది స్పష్టంగా తెలుస్తున్నప్పుడు దీని పౌరాణిక ఆధారాలు ఉన్నాయి, చారిత్రక ఆధారాలు ఉన్నాయి. మరి అలా తెలిసి ఈ సంపదను మాత్రం ప్రభుత్వం వినియోగించుకోకూడదు. దాన్ని భగవత్ సేవ కోసమని ఈ ఆలయాన్ని ఇంకా గొప్ప అభివృద్ధిని సాధించడం కోసమని వినియోగించాలి అని కనుక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తప్పకుండా దీన్ని సక్రమంగా వీళ్ళు పొందగలుగుతారు. వాటిని చక్కగా పరిగణించి వాళ్ళు లెక్కించడానికి అవకాశం వస్తుంది. అప్పుడు ఈ నాగబంధాలు కూడా ఏమీ చేయవు. గాని దురాలోచనతో కనుక దానిలో ప్రవేశించబోతే మాత్రము కొన్ని ప్రత్యవాయాలు జరగచ్చు. అవును, ఓకే. ఇక బంగారయ్య శర్మ గారు, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 1978లో మొదటిసారిగా ఓపెన్ చేశారు. అందులో ఉన్న సంపద అంతా ఎంత అనేది లెక్క పెట్టగలగడం సాధ్యమైంది. ఇక 1985 జూలై 14 అంటే ఎగ్జాక్ట్గా రేపటికి. సో అప్పుడు తెరవటానికి ప్రయత్నించినప్పుడు మాత్రం లోపల నాగబంధనానికి సంబంధించి విష సర్పాలు ఉన్నాయని, ఆ సౌండ్లు వినే భయపడి ప్రయత్నాన్ని కూడా విరమించేశారు. అటువంటి పరిస్థితి అప్పుడు ఎందుకు ఏర్పడింది? ఒకసారి సాధ్యమైనది నెక్స్ట్ సారికి ఎందుకు సాధ్యపడలేదు అనేది. 78లో రవీంద్ర మిశ్రా అని ఉన్నారమ్మా. ఆయన ఇప్పటికీ ఉన్నారు. ఇప్పుడు ఈ కమిటీలో కూడా వెళ్ళబోతున్నారు. ఆల్రెడీ 78లో చూసిన ఆయన 85లో తెరిచారు, లోపలికి వెళ్ళారు కానీ లెక్క పెట్టలేదమ్మా. వెళ్ళారు 85లో. ఓకే, అంటే 2 గదుల్లోకి మాత్రమే వెళ్ళారు, 3వ గదిలోకి 2 గదుల్లోకి వెళ్ళారు, 3వ గదిలోకి వెళ్ళలేదు. కారణము నిక్షిప్తమై ఉండి అది మొత్తము ఆ పాముల యొక్క బుసలు ఇవన్నీ కూడా వినిపించడము, దాంతో వెళ్ళలేదు. 78లో పూర్తిగా లెక్క పెట్టలేదమ్మా. అప్పుడు 14 వెండి సువర్ణాభరణాలకు ఉన్నటువంటి పొదుగులు అసలు వాటి లెక్క ఎంత అనేది లెక్క కట్టలేకపోయారు. అప్పట్లో గుజరాత్ నుంచి, చెన్నై నుంచి ప్రత్యేకంగా తీసుకొని వచ్చారు. వాళ్ళందరూ లెక్క కట్టలేకపోయారు. మరి ఎలా
అని దాన్ని మొత్తము వేసి ఆ సందేహం వల్లనే పూర్తి లెక్క రాలేదు కాబట్టే కోర్టుకు వెళ్ళటం జరిగింది. ఇక్కడ ప్రత్యేకము నాగబంధము అంటూ ఏమీ విశేషంగా వేయటం జరగలేదమ్మా. నాగబంధము మీకు అనంత పద్మనాభ స్వామి దగ్గర ఉంది. ఈ 3వ గది లోపల ప్రతి 3 ఏళ్లకి 5 ఏళ్లకి వెళ్ళటము అనే సంప్రదాయము ఈ 2 గదుల్లోకి ఉండేది. 3వ గదిలోకి ఒక్కసారి వెళ్ళారు. కాకపోతే భయంకరమైనటువంటి పరిస్థితులు, దాన్ని సంరక్షించాల్సిన పరిస్థితి అప్పుడు నెలకొన్నది. ఇప్పుడు తెరవాలి అనేది మంచి ఉద్దేశమే, కానీ తెరిచినటువంటి ప్రతి చిన్న ఆభరణము అది కేవలం సనాతన వైదిక ధర్మము, జగన్నాథుడికి సంబంధించినటువంటి సంపదే. ఇతరమైనటువంటి దానికి దేనికి వాడడానికి వీలు లేదు. ఈ క్షేత్రం ఇప్పటిది కాదు. ఈ క్షేత్రం గురించినటువంటి విశేషమైనటువంటి గొప్పతనాన్ని ఋగ్వేదం 10వ మండలంలో 155వ సూక్తంలో మనకి లభిస్తుంది. చాలా గొప్పగా దారుమయంగా ఉన్నటువంటి ఆ సముద్రం మీద తేలేటటువంటి ఆ రూపాన్ని తీసుకొని రావడం, దాని గురించి చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పుడో 1500 సంవత్సరాలకి పూర్వము, అంతకంటే ముందు నుంచి అనేక మంది ఈ క్షేత్రానికి సంపదలను ఇవ్వడం జరిగింది. రాజులు, కళింగ రాజులైతేనేంటి, ఇది మొత్తం నగారా ఆర్కిటెక్చర్. అసలు హిందూ నగారా అంటే అత్యంత సనాతనమైనటువంటి ఆర్కిటెక్చర్ లో కట్టబడ్డది. తర్వాత దాంట్లో కొంత మరి మార్పులు చేర్పులు చేయడం వల్ల కళింగ అనేటటువంటి స్టైల్ ని కూడా కొంచెం తీసుకొని వచ్చి ఇంబైబ్ చేయటం. ఇది చాలా విశేషమైనటువంటి క్షేత్రం కాబట్టే, ఇది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అద్భుతాలు ఉన్నటువంటి క్షేత్రం కాబట్టే ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు చాలా విశేషంగా ఇక్కడ చతురామ్నాయ పీఠాల్లో మనకి ద్వారక ఒకటి, బదరి ఒకటి, అలాగే రామేశ్వర శృంగేరీలు ఒకటైతే పూరి ఒకటిగా తీసుకొని ఈ పూరీ క్షేత్రంలో చతురామ్నాయ పీఠాలని పెట్టి అక్కడ జరిగేటటువంటి పూజాది విధానాల్లో, వ్యవస్థలో అక్కడ ఉండేటటువంటి శంకరాచార్యుల వారికి చాలా ప్రత్యేకమైనటువంటి పాత్ర ఇచ్చారు. విశేషంగా వీటి రిపోర్ట్స్ అన్నిటినీ కూడా అక్కడ తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఆ స్వామి జగత్తు మొత్తానికి నాథుడు, జగన్నాథుడు, ఈ విశ్వం మొత్తానికి నాథుడు ఎవరైనా ఉంటే ఆయనే అనేటటువంటి విశేషం ఉంది. కాబట్టి ఇప్పుడు తాళం చెయ్యి దొరికింది, కానీ లోపలికి వెళ్ళటానికి చాలా భయపడుతున్నారు. ప్రత్యేకంగా ఈ పాముల్ని పట్టేటటువంటి టీముల్ని ఎప్పుడూ నిధులుండే దగ్గర కొంత మంత్రశాస్త్రం అనేటటువంటిది నిక్షిప్తం చేయబడి ఉంటుంది. కాబట్టి ఆ మంత్రశాస్త్ర విజ్ఞులని కొంతమందిని తీసుకొని వెళ్ళటము. అదే విధంగా ఏఎస్ఐని కూడా ఒక టీముని పెట్టారు. వాళ్ళు 2019లో మనకి చిదంబర శాస్త్రి గారు చెప్పండి. అనంత పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించి నేలమాని కావచ్చు, ఇప్పుడు రత్న భాండార్కి సంబంధించి కావచ్చు, ఈ 2 ఆలయాలకు సంబంధించిన నిధుల విషయంలో మాత్రమే ఎందుకు వెళ్ళాలి అంటేనే భయపడే పరిస్థితి, ముట్టుకోవాలంటేనే ఆలోచిస్తూ ఉంటారు ఎందుకు? ఇవి చాలా మహిమాన్వితమైనటువంటి చరిత్ర గలవి. ప్రత్యక్షంగా భగవంతుని యొక్క అనుగ్రహానికి సంబంధించినటువంటి నిదర్శనాలు ఉన్న క్షేత్రాలు. అనంత పద్మనాభ స్వామి క్షేత్రానికి కూడా అది అసలు తిరువాన్కూర్ రాజులు మొత్తము తమ రాజ్యాన్ని అనంత పద్మనాభునికే సమర్పించారు. సమర్పించి ఆయన యొక్క ప్రతినిధులుగా రాజ్యాలని ఏరియాలు తప్పితే, తిరువాన్కూర్ అంటే ఇప్పుడు ట్రావెన్కూర్ అంటున్నాం. అవును, వాళ్ళు రాజ్యము అనంత పద్మనాభుడిది, మాది కాదు అని చెప్పి, అంటే మొత్తము ప్రభువు అనంత పద్మనాభుడే. ఆయనకి మరి ప్రభు అయినటువంటి వాడికి ఎంత సంపదలు ఉంటాయి. ఈ రాజులు వాళ్ళెవరూ కూడా వాళ్ళ ఆ సంపదల్ని వాళ్ళు స్వీకరించలేదు, అనంత పద్మనాభుడికే. అంటే మొత్తం ప్రభు అయినటువంటి అనంత పద్మనాభుడి సన్నిధిలోనే ఆ సంపదలన్నీ ఉంచారు. అందువలనే అక్కడ నేలమాళిగలు చాలా విశేషంగా ఉన్నాయి. ఇక్కడ కంటే కూడా సంపదలు అక్కడ చాలా ఎక్కువే, అనుమానం లేదు. ఎందుకంటే మొత్తం రాజ్యాధికారి ఆయన అనంత పద్మనాభుడు. అట్లా అక్కడ వాటిని రక్షణ కోసమని కూడా వాళ్ళు కొన్ని ఏర్పాట్లు చేశారు. భగవత్ సన్నిధానం కాబట్టి వాటిని ఎలాగైనా సరే తీసి వాటిని పరిగణన చేసి ఆ నేలమాళిగల్లో ఉన్నటువంటి వాటిలన్నిట్లు కూడా
లెక్కించి భగవత్ సేవ కోసమని వినియోగించేటటువంటి ప్రయత్నం అక్కడ జరిగింది. అట్లాగే ఇక్కడ కూడా పూనుకోవటము, ఇంకా ఏవైనా దేవాలయాలకు కూడా కొన్ని దేవాలయాలకి ఉండి ఉండొచ్చు, ఇప్పటికి బయటపడకపోవచ్చు. శిలాశాసనాల్ని పరిశీలించినప్పుడు, చరిత్రని పరిశీలించినప్పుడు ఇంకేవైనా కొన్ని క్షేత్రాలు, ఇప్పుడు సోమనాథ దేవాలయం, గుజరాత్ లో ఉన్నటువంటి సోమనాథ దేవాలయానికి అంత సంపద ఉన్నది అనేటటువంటి ఒంటెల మీద మోయించుకుని వెళ్ళాడు గజనీ మహమ్మద్. మరి అంత సంపద ఉన్నట్టుగా మరి చరిత్రలో మనకి తెలుస్తోంది. ఇప్పటికి 3 దేవాలయాల్లో ఇంత సంపద ఉన్నట్టు తెలిసినప్పుడు ఇంకా ఎన్ని దేవాలయాల్లోనైనా ఉండొచ్చు, అవి మనకి బయటపడకపోవచ్చు కూడా. అవును, ఏదైనా రూపంలో తర్వాత చరిత్రలో బయటపడి, శిలాశాసనాల్లో బయటపడి అవి కూడా పరిగణలోకి తీసుకోవలసి రావచ్చు. అందువల్లనే భగవంతునికి సంబంధించినటువంటి సంపదని భగవంతునికి వినియోగించుకునేటటువంటి సద్బుద్ధితో కనుక దాని ప్రయత్నం జరిగితే తప్పకుండా భగవంతుడు దాన్ని మనకి ఇబ్బంది లేకుండా అందజేస్తాడు. ఆయనకి సేవ కోసమని ఆయన ద్రవ్యాన్ని వినియోగించుకునేటప్పుడు ఆయన కూడా మనకి అనుకూలిస్తాడు అని చెప్పి మనం అనుకోవచ్చు. రేపటి ప్రయత్నం కూడా తప్పకుండా సఫలమవుతుంది. సదాలోచనతో మనం పూనుకునేటట్లయితే సఫలమయ్యి అవి భగవత్ సేవలో వినియోగం అవుతాయి. భగవంతుడికి చేసేటటువంటి సేవ పరోక్షంగా సమాజానికి ఉపయోగపడుతూనే ఉంటుంది. అది సమాజ సేవే, దేశ సేవ అవుతుంది. కానీ నేరుగా దేశానికి వినియోగించుకునేటటువంటి పరిస్థితి మాత్రం ఉండకూడదు అని చెప్పి ఆశిద్దాం. ఇందాక కొన్ని మాటల్లో మనం విన్నాం, యాంకర్ గారు చెప్పినది మాటల్లో కూడా ప్రభుత్వం వాటిని సద్వినియోగం చేయాలి, దేశానికి వినియోగించుకోవాలి అనేటటువంటి ఆలోచన ఎక్కడో ఉన్నట్లుగా కూడా వినపడ్డది. అది మాత్రం అంత శ్రేయస్కరమైనటువంటి పద్ధతి కాదు. ప్రభుత్వం కూడా ఆధ్యాత్మిక పరమైన ప్రభుత్వమే గాని నాస్తిక ప్రభుత్వం కాదు. కాబట్టి కేరళలో నాస్తిక ప్రభుత్వం అయినా కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగానే ఉన్నారు. ఎందువల్లంటే అది సంస్థానాలకు సంబంధించినటువంటి నిధి అనేటటువంటిది కాబట్టి, పైగా కోర్టులు కూడా వాటిని జాగ్రత్తగా పరిగణిస్తాయి కాబట్టి. అట్లాగే ఇక్కడ కూడా ఒక ఆధ్యాత్మిక ప్రవృత్తి కలిగినటువంటి ప్రభుత్వాలే ఉన్నాయి కాబట్టి ఇది సద్వినియోగం అవుతుందని, దీనికోసమని భగవంతుడు కూడా సానుకూలంగా మనకి అవకాశం కలిగిస్తాడని చెప్పి మనం ఆశిస్తాం. ఓకే, బంగారీ శర్మ గారు, అమ్మా ఎంతో ఆధ్యాత్మికతో కూడిన అంశం ఇది. ఓన్లీ ఇలా చర్చకు మాత్రమే పరిమితమైన విషయం కాదు. సో రేపు మరి ఆ గది తలుపుల్ని తెరవటం అనే విషయంలో ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగిన తర్వాత గది తాళాలు తెరిస్తే మంచిది అంటారు? అండ్ మీ అంచనా ప్రకారం అసలు ఆ గది ఎంత ఉండొచ్చు, లోపల ఏమేమి ఉండొచ్చు, ఎంత సంపద ఉంటుంది అని మీరు చదివిన దాన్ని బట్టి కావచ్చు, విన్నదాన్ని బట్టి కావచ్చు? అమ్మ, సంపద ఎంత అనేది ఇప్పటికి కూడా పూర్తిగా లెక్క వేయలేకపోయారు. ఎందుకంటే వజ్రాలు, వైఢూర్యాలు, కెంపులు, పుష్యరాగాలు, అలాగే అనేక రకాలైనటువంటి మన ఊహకందనటువంటి గోమేతికాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవి చాలా పురాతనమైనవి. ఇప్పుడు మనం చూసే బంగారానికి పసిడి బంగారానికి తేడా ఉంటుందమ్మా. అంటే పాతకాలపు పచ్చ బంగారము దాని యొక్క టర్మ్స్ విలువ కట్టడం. చాలా మంది ఎక్స్పర్ట్స్ వచ్చి గుజరాత్, తమిళనాడు నుంచి కంసల్ వాళ్ళు, విశ్వబ్రాహ్మణులు వచ్చి వాళ్లే లెక్క వేయలేకపోయారు, ఒక అంచనాకి రాలేకపోయారు. కానీ చాలా లక్షల కోట్లలోనే ఖచ్చితంగా వీటి విలువ ఉంటుంది, దాంట్లో అనుమానం ఏం అక్కర్లేదు. ఎందుకు అంటే అంత సనాతనం, 1500 సంవత్సరాల క్రితము ఉన్నటువంటి ఆభరణాలకి యాంటిక్, దానికి యాంటిక్ వాల్యూ కూడా యాడ్ అవుతుంది. అవును, కాబట్టి అది లెక్క మనం అసలు కట్టలేం. ఇప్పుడు దాన్ని లెక్క కట్టడం అనేది మనల్ని వదిలిపెట్టండి. 16 మంది కమిటీ తోటి విశ్వనాథ్ రత్ గారి కమిటీ వేశారు. ఈ విశ్వనాథ్ రత్ గారి కమిటీనే మేము ఇప్పుడు లెక్క పెట్టలేము అని చెప్పేస్తున్నారు. అవును, ఒక సెక్యూర్డ్ ప్లేస్ కి తీసుకెళ్లి అక్కడే లెక్క పెట్టగలము అని. కాబట్టి ఇప్పటిదాకా పూర్తిగా ఉండేటటువంటి లెక్క ఎంత అనేది ఎవరు కట్టలేకపోయారు, చాలా కష్టం. తర్వాత 78లో తెరిచినటువంటి రవీంద్ర మిశ్రా గారు ఇంకా జీవించే ఉన్నారు. సో వారు 78లో తెరవడానికి ఏమేం జాగ్రత్తలు తీసుకున్నారు,
ఎలా తెరిచారు, ఏ విధమైనటువంటి మంత్రశాస్త్రాన్ని వాళ్ళు అక్కడ వాడారు, తంత్రం ఏమి వాడారు, అప్పుడు చేసినటువంటి పనులు ఏమిటి, ఇవన్నీ కూడా అలాంటి పెద్దలైనటువంటి వాళ్ళు కమిటీలో ఉన్న వాళ్ళని కనుక్కొని అప్పుడు తీసుకున్నటువంటి జాగ్రత్తలన్నింటినీ కూడా వాళ్ళు ఇప్పుడు కూడా తీసుకొని దానికి అవసరమైనటువంటి మంత్రతంత్ర శాస్త్ర ప్రముఖుల్ని కూడా తీసుకొని వచ్చి దాని మూలాలన్నీ కూడా ఎంత ఉన్నాయి యథాతథంగా లెక్కించే ప్రయత్నం చేయొచ్చు. నాకు తెలిసి ఇప్పటికీ లెక్క మనకి ఇప్పటికీ అనంత పద్మనాభ స్వామి దగ్గర లెక్క పూర్తిగా రాలేదమ్మా. అంచనా 5 లక్షల కోట్లు దాటి ఉంటుంది అని. ఇది కూడా అంచనాల స్థాయిలోనే ఉంది. తిరుమలలో నిధులున్నాయి, అహోబిళంలో నిధులున్నాయి, ఇలా అనేకమైనటువంటి క్షేత్రాల్లో భారతదేశంలో నిధులు ఉన్నాయి. ఆ నిధులు ఉన్నటువంటి గుర్తులు ఆనవాళ్లు బ్రిటిషర్స్ కూడా వాళ్ళు రాసుకున్నటువంటి తిరుమలలో ఉన్నటువంటి నిధి గురించి బ్రిటిషర్స్ ఆనవాళ్లలో వాళ్ళు రాసిచ్చారు, అహోబిళాది క్షేత్రాల్లో ఇచ్చారు. కాకపోతే ఇంకా అవి నిక్షిప్తమై ఉన్నాయి కాబట్టి చర్చకి దాని మీద మాటలకి అన్నిటికీ రావట్లేదు. అవి కూడా వస్తే భారతదేశపు, అందుకే దీన్ని రత్నగర్భ అని పిలిచారమ్మా. ఈ రత్నగర్భ అంటానికి కారణం అరే మనకి విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి సంపదలైన, చాళుక్యులైన, గుప్తులైన ప్రతి వాళ్ళు వాళ్ళ సంపదలకి బ్యాంకింగ్ పాయింట్స్ కింద క్షేత్రాలని వాళ్ళు ఆధారంగా చేసుకొని పెట్టేవాళ్ళు. అయితే శర్మ గారు 1805 సంవత్సరంలో ఒకసారి లెక్కించడం, అంటే మొదటగా లెక్కించారు అని తెలుస్తోంది. ఆ తర్వాత 1926లో మరోసారి లెక్కించారు. అప్పటి పూరి మహారాజు కూడా ఎంతుంది ఏంటి అనే విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు అని తెలుస్తోంది. ఆ తర్వాత మనం వింటున్నాము, మనకు తెలిసింది 1978 కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, అవన్నీ లెక్కలు జరిగాయి. అంటే ఇంత గ్యాప్ తీసుకొని ఎందుకు వెయిట్ చేసి లెక్క పెడుతున్నారు? అంటే వాటిని ఒకసారి లెక్కలు ధృవీకరించుకోవటం కోసం కావచ్చు, లేదంటే వాటిని మరోసారి శుభ్రపరచడానికి కావచ్చు, ఇంకేదైనా కారణాలతో కొంత టైం ఎక్కువ తీసుకుంటున్నట్టు అనిపించలేదా? అంటే దీనికి ఒక గట్స్ ఉన్నటువంటి రాజు కావాలమ్మా. దానికి సరైనటువంటి వ్యవస్థీకృతం చేయగలిగేటటువంటిది. మనం ఎప్పుడు దాడులు ఓపెన్ చేయాలనుకోండి, అప్పుడు 26లో బ్రిటిషర్స్ కొంచెం సపోర్ట్ చేశారు. కానీ తర్వాత దాన్ని ఓపెన్ చేయాలి అంటే రకరకాలైనటువంటి అబ్జెక్షన్స్, రకరకాలైనటువంటి పిల్స్, భయాలు, ఆందోళనలు. ఇప్పుడు ఎందుకు మనకి 2024లో కూడా చాలా మందికి భయాలు, ఆందోళనలు, రకరకాలైన ఆలోచనలు, ఇమోషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ఇమోషన్స్ అన్నిటినీ జాగ్రత్తగా తీసుకొని సమర్థుడైన రాజు ఉండి సక్రమమైనటువంటి లెక్క, సక్రమమైనటువంటి మంత్రశాస్త్ర పండితులు దాన్ని ఎలా పడితే అలా తెరిచి చూడటము అనేది చేస్తే ఖజానాలు మాయమైపోయేవమ్మా. దేవుడి దయ వల్ల కాస్త దూరం గ్యాపులతోటి మెయింటైన్ చేశారు కాబట్టి. అయితే ఇప్పుడు వాల్యూలోకి వచ్చేటప్పటికి 1800s లో చేసిన, 1926 లో చేసిన, అప్పటికి ఇప్పటికి వాల్యూ వేరియేషన్ చాలా ఉంటుంది. దాన్ని లెక్క కట్టే విధానంలో చాలా మార్పు వస్తుంది. కాబట్టి ట్రూ లెక్క ఇవాళ ఎంత ఉంటుంది అనేది ఆ రోజును బట్టి వేయలేము. వేసిన సామాగ్రి అంతా ఉందా లేదా అనే అష్యూరెన్స్ కూడా లేదు. మొత్తము సామాగ్రి అప్పుడున్నటువంటి లెక్కలతోటి తరితూగేట్టుగా ఉందా లేదా. ఇప్పుడు నేను ఆలోచించేది ఏంటంటే రాజులందరూ దాచిపెట్టారు, మనం దీన్ని ఖర్చు పెట్టాలని చూస్తున్నాం కానీ పూరి జగన్నాథ స్వామి దగ్గర ఇంకా దాచిపెట్టాలి అనేటటువంటిది ఆలోచన పోయింది జనాలకి. కాబట్టి దీన్ని తీసి జనానికి ఎట్లా ఖర్చు పెట్టాలా కాదు, ఇప్పుడు ఎలా దాచిపెట్టాలి భావితరాల్లో వచ్చే ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి. డెఫినెట్ గా మన దగ్గర బంగారం యొక్క స్థాయి ఇక్కడ పెరిగితే దేశానికి, మన దేశంలో ఇంత బంగారం ఉంది, ఇంత వెండి ఉంది అనేటటువంటి ఆ గొప్పతనం మన ఎకానమీలో ఎప్పుడైనా యాడ్ అయిపోతుంది, ఆ జ్యువెల్ వద్దన్నా కూడా. కానీ ఈ క్షేత్రంలో ఉన్న ధనాన్ని మాత్రం కేవలం పూరి జగన్నాథుడికి అలంకారము, ఆయన నిమిత్తము మాత్రమే వాడే ఏర్పాటు చూడాలి. ఈ టైం గ్యాప్ అనేది ఇక మీదట ఇప్పుడున్నటువంటి మోడర్న్ డే ఎక్విప్మెంట్, మోడర్న్ డే ఇదంతా ఉంది కాబట్టి జాగ్రత్తగా చేయటం. కాకపోతే ప్రభుత్వాలు కూడా కొంత చేతిబాటం చూపించి, రకరకాలుగా చూపించి, అసలు బంగారాన్ని మాయం చేసి వేరే బంగారాన్ని పెట్టి, అసలు రాళ్లని మాయం చేసి, ఇవన్నీ తిరుమలలో మనం అంటే దేవుడి సంపదకి దేవుడే భద్రతగా ఉంటారు అని అంటూ ఉంటారు కదా. ఆ లెక్క ప్రకారం మరి దేవుడే ఆ సంపదని అటువంటి కార్యాలకు యూజ్ చేయకుండా చూసుకుంటాడని మనం కూడా కోరుకుందాం. అండ్ చిదంబర శాస్త్రి గారు, అంటే దేశంలో ఉన్న ప్రధాన ఆలయాలు చాలా ఉన్నాయి. ప్రజలకు ఉంటుందమ్మా. అవును. సో అనేక ఆలయాల్లో
కొంతమంది అర్చకులు, ప్రధాన అర్చకులుగా మనం వింటూ ఉంటాము, వారు వ్యతిరేకిస్తున్నారు ఈ కార్యాన్ని. ఎందుకు అనుకోవాలి? అంటే అరిష్టాలు అని ఏదైతే వింటున్నామో ఆ కారణం చేతనే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అనుకోవాలా? ఈ సెంటిమెంట్ అనేటటువంటిది పనిచేస్తూ ఉంటుంది కొందరి మీద. భగవంతుని యొక్క సంపద భగవంతుని వినియోగించడం కోసం తప్పితే కదల్చకుండా ఉంచడం కోసమని కాదు. అందువల్ల అవి వినియోగించాలి, భగవద్ వినియోగం జరగాలి. అనేక రకాల వాటిని 7 వారాలకి 7 రకాల సొమ్ములు చేయించ నవరత్నాలతో రోజుకొక ఆభరణాలు ఆయన ధరింప చేయొచ్చు. ఇట్లా అలంకార విష్ణువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు. కాబట్టి జగన్నాథుడు, విష్ణు స్వరూపుడైనటువంటి జగన్నాథుడు అలంకార ప్రియుడు. కాబట్టి ఈ మణులు, మాణిక్యాలు ఇవన్నీ కూడా ఆయన సేవలో కాకపోతే రక్షణ జాగ్రత్త చూసుకోవాలి. కాలము మంచి కాలం కాదు కాబట్టి, యుగాలలో కలియుగ ప్రభావమే కాదు, ఆధునిక కాలంలో కూడా విశ్వాసాలు తగ్గిపోవటం వల్ల స్వార్థంతో భగవంతుని యొక్క సొమ్ము కాజేయటానికి ఎక్కడా వెనకాటలేదు. తిరుపతిలోనే మనం చాలా చూసాం సంఘటనలు. కాబట్టి దీని రక్షణ విషయం చాలా జాగ్రత్తగా చూసుకుని భగవంతునికి ఇవి వినియోగించాలి అనేటటువంటి ఉద్దేశంతో, అవి అన్యాక్రాంతం కాకూడదు అనేటటువంటి ఉద్దేశంతోనే ఆ మహనీయులైనటువంటి పూజారులు కూడా చెప్తూ ఉంటారు. ఎందువల్లంటే బయటికి వస్తే ఇది ఎవరో ఒకళ్ళు హాంపట్ చేస్తారు అనే భయం ఉంటుంది. మీరు చెప్పింది కరెక్టే అండి. మీరు కావచ్చు, చిదంబరం శాస్త్రి గారు, అలాగే బంగారే శాస్త్రి గారు, మీరిద్దరూ చెప్పినట్టు దేవుడి సంపదని దేవుడికి మాత్రమే ఉపయోగించాలి, ఎటువంటి ఇతర కార్యాలకి వాడటం మంచిది కాదు. అలాగే మీ అభిప్రాయాలన్నీ కూడా ప్రజలు విన్నారు. సో కొంత ఇన్ఫర్మేషన్ అయితే వారికి కూడా తెలిసి ఉంటుంది. ధన్యవాదాలు ఇరువురికి కూడా. చిదంబరం శాస్త్రి గారు, అలాగే బంగారే శాస్త్రి గారు, నమస్కారం అండి మరోసారి. ఎస్, అసలు రేపేం జరగబోతోంది, రత్న భాండాగారంలో ఏముంది, ఎంత ఉంది అనే విషయాల్ని పక్కన పెడితే నాగబంధం అనే అంశానికి సంబంధించి ఒక భయంతో ఉన్నారు. మరి రేపు ఆ నాగబంధాన్ని ఛేదించుకొని లోపలికి అడుగు పెట్టబోతున్నారా? 3వ గది తాళం తెరవబోతున్నారా? తెరుచుకోబోతోందా లేదా అనే విషయాలకు సంబంధించి రేపటి వరకు వెయిట్ చేయక తప్పదు. రేపు చూద్దాము. అప్పటి వరకు స్టే ట్యూన్ టు 10 TV.